మై ఛానల్ పప్పీ డైస్ ఇన్ అమెరికా. సో ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట, వీకెండ్ అని. సో వాళ్ళ హోమ్ టూర్ చేద్దాము అని అనుకున్నాము. సో వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, సో అక్కడ వాళ్ళు ఛానల్ లింక్ క్లిక్ చేస్తే మొత్తం ఇల్లు క్లియర్గా చూస్తారు. అండ్ మేము మీకు చూపించాలి అనేసి ఈ వీడియో తీస్తున్నాము. సో ఇక్కడ ఈ ఏరియా ఏంటి అంటే ఇది మా కమ్యూనిటీలోనే అనమాట. సో మేము ఉండే కమ్యూనిటీ ఇది కూడా, ఇది నార్త్ లేక్ అనమాట. చాలా మందికి నార్త్ లేక్ అంటే వేరే సైడ్ అనుకుంటారు. ఇది ఆర్గేల్ పక్కన అనమాట. ఆర్గేల్ తెలిసే ఉంటుంది చాలా మందికి. ఆర్గేల్ పక్కన నార్త్ లేక్ అనేది ఉంటుంది. సో ఇది పీకన్ స్క్వేర్ కమ్యూనిటీ అనమాట. సో ఈ కమ్యూనిటీలో మేము ఉంటున్నాము. సో ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో ఈ ఇల్లు మీకు చూపిద్దాము, లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిద్దాము అనేసి వీడియో అయితే తీస్తున్నాను. లోపలికి అయితే వెళ్దాము, మీకు డీటెయిల్గా ఎలా ఉంది ఏంటి అని చూపిస్తా. సో ఇది హైలాండ్ హోమ్ అనమాట. సో నేను మీకు చూపిస్తాను లోపల. సో ఇదే అనమాట హోమ్. ఇది హైలాండ్ హోమ్ అనమాట, వారెంటైన్ ప్లాన్. సో చెప్పాం కదా, సో ఇది నార్త్ లేక్లో ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 5 crores, క్లోజ్ టు 5 crores అయిందనమాట. సో నేను లోపల ఎలా ఉంది, ఎలా ఉంటాయి లోపల, అండ్ హైలాండ్ హోమ్స్ ఎలా ఉంటాయి, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ వీళ్ళు ఎంట్రీ టేబుల్ పెట్టుకున్నారనమాట. ఇది హాల్లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎంట్రీ టేబుల్ పెట్టారు. సో ఇవన్నీ మనకి ఎట్ హోమ్ అండ్ హాబీ లాబీ ఇక్కడ ఎక్కడైనా దొరుకుతాయి అనమాట. సో తను అక్కడి నుంచి తెచ్చి మంచిగా అరేంజ్ చేసుకుంది. సో ఇలా ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఇదంతా హాల్ అనమాట. సో ఇక్కడ సోఫా, అక్కడ వాళ్ళకి ఫైర్ ప్లేస్ అక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనం టీవీ అలా పెట్టుకోవడానికి ఇది. సో ఇక్కడ ఫైర్ ప్లేస్ ఇచ్చారనమాట. సో ఇది ఫైర్ ప్లేస్. సో తను ఇక్కడ ఇట్లా మిర్రర్ ఇలా మంచిగా అరేంజ్ చేసుకుంది అనమాట. సో ఇలా ప్లాంట్ ఇలా అరేంజ్ చేసుకుంది. ఇది మొత్తం 2600 square feet అనమాట. అండ్ ఇది 40 lot అనమాట. లైక్ 40 lot 50 lots ఉంటాయి. సో 40 lot అంటే లైక్ మనకి బ్యాక్ యార్డ్ కొంచెం చిన్నగా వస్తుంది, అది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం హాల్ అయితే కవర్ చేద్దాము. సో ఇది మిర్రర్, ఇక్కడ ఇలా తను అరేంజ్ చేసుకుంది, ఇక్కడ ప్లాంట్ పెట్టుకొని. సో ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడికి వస్తే మనకి డైనింగ్ ఏరియా. ఇది మొత్తం డైనింగ్ టేబుల్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. సో ఇక్కడ మనకి ఇటు సైడ్ చూస్తే ఇక్కడ వీళ్ళకి కిచెన్ వచ్చిందనమాట. సో ఇలా అరేంజ్ చేసుకుంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ప్యాంట్రీ ఇస్తారు మనకి. సో ఇలా లోపల మొత్తం ప్యాంట్రీ ఇస్తారనమాట. సో మనకి గ్రాసరీస్ అవన్నీ పెట్టుకోవడానికి కొంచెం చాలానే పడతాయి. సో ఇక్కడ అలా ఇస్తారనమాట. సో ఇక్కడ మనకి అపార్ట్మెంట్లో అయినా, అంటే లైక్ రెంట్కు ఉండే దాంట్లో అయినా, ఓన్ హౌస్లో అయినా ఇవి మాత్రం వస్తాయన్నమాట మనకి. సో ఇవి వాళ్ళే ఇస్తారు మనకి, మైక్రోవేవ్ ఇవి. సో ఇది మాత్రం ఫ్రిడ్జ్ ఇలాంటివి మాత్రం మనమే కొనుక్కోవాలి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఫ్రిడ్జ్, వాషర్ డ్రైయర్ మాత్రం అపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళే ఇస్తారు, బట్ ఓన్ హౌస్లో మాత్రం మనమే కొనుక్కోవాలి. సో ఇక్కడ వీళ్ళు ఫ్రిడ్జ్ ఇలా పెట్టుకున్నారనమాట. సో ఇది ఇలా కౌంటర్ టాప్ ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం గ్యాస్ ఇలా క్యాబినెట్స్ మొత్తం, అంటే ఇది ఇన్వెంటరీ హోమ్ అనమాట. ఇన్వెంటరీ అంటే సో మనము కస్టమైజేషన్ వెళ్ళామన్నమాట. సో వాళ్ళు ఏది పెడితే అదే ఇంకా అనమాట. సో అంతా మొత్తం వాళ్ళే సెలెక్ట్ చేసి వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇది ఇన్వెంటరీ హోమ్. సో ఇక్కడ ఇప్పుడు ఇన్వెంటరీలో కొన్ని రావన్నమాట. సో ఇక్కడ చూసారా, ఇక్కడ హ్యాండిల్స్ ఇవ్వలేదు. సో అలాంటివి మనం పెట్టుకోవాలి. మాకైతే హ్యాండిల్స్ ఇవ్వలేదు, అవి ఉంటాయి కదా బ్లైండ్స్, అవి కూడా ఇవ్వలేదు. అన్నీ మేము పెట్టుకున్నాము. సో వీళ్ళకి బ్లైండ్స్ ఇచ్చారు, బట్ హ్యాండిల్స్ ఇవ్వలేదు, ఇంకా పెట్టుకోలేదు. కానీ మనమే పెట్టుకోవాలి అన్నీ. ఇన్ కేస్ మనం ఇన్వెంటరీ కాకుండా మనం కస్టమైజేషన్ పోతే మనకి లైక్ ఏ కలర్ కావాలి, ఎలాంటి డోర్స్ కావాలి, ఎలాంటివి అనేది ప్రతిదీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి కొంచెం ప్రైస్ ఎక్కువ, అంటే ప్రతి దానికి మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట. సో అలా ఏం కాదు, వీళ్ళకి ఇన్వెంటరీ హోమే అనమాట. సో మాది కూడా ఇన్వెంటరీ హోమే అనమాట, మాది కస్టమైజేషన్ కాదు. సో మా హోమ్ టూర్ నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోలో కవర్ చేస్తాను. సో ఇదే అనమాట. సో ఇటే వెళ్తే మనం ఇక్కడ ఎక్స్ట్రా అనమాట స్టోరేజ్ లాగా ఒకటి ఇచ్చాడనమాట. సో మనం ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు.
సో ఇది వాషర్ డ్రయర్ అనమాట. సో చెప్పాము కదా, సో వాషర్ డ్రయర్కి ఒక రూమ్ అంటే కొంచెం స్పేసియస్గా ఇస్తాడనమాట. సో ఇక్కడ బట్ ఇవి మనమే కొనుక్కోవాలి, అపార్ట్మెంట్లో అయితే మనకి ఇస్తారు, బట్ ఇవి మాత్రం మనమే కొనుక్కోవాలి. సో ఇది ఇక్కడ వీళ్ళు ఇట్లా అరేంజ్ చేసుకున్నారు. సో బయటికి వెళ్దాము. సో వీళ్ళది 4 బెడ్, కింద 2 బెడ్, పైన 2 బెడ్ ఉన్నాయి. సో స్టూడియో రూమ్ వీళ్ళకి రాలేదు, కొందరికి స్టూడియో రూమ్ కూడా ఉంటుంది అనమాట. సో వీళ్ళకి స్టూడియో రూమ్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. సో కింద 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, పైన ఉన్నాయి. సో ఒకసారి చూపిస్తాను నేను. సో ఇలా వెళ్తే తను మంచిగా అన్నీ అరేంజ్ చేసుకుంది అనమాట. సో ఇక్కడ రాగానే అన్నీ అరేంజ్ చేసుకున్నారు. సో డెకార్ ఇట్లా ఇంటికి తగ్గట్టు డెకార్, ఇవన్నీ మనకి ఎట్ హోమ్, హాబీ లాబీ, సో డిఫరెంట్ అమెజాన్ వాటన్నిటిలో సర్చ్ చేసుకుని అన్నీ తీసుకున్నారు. సో కొన్నేమో ఆల్రెడీ ఓల్డ్ అపార్ట్మెంట్లో తీసుకున్నవే తెచ్చుకున్నారు. సో కొన్నేమో ఇక్కడికి వచ్చాక కొన్నారనమాట. సో తను చాలా మంచిగా అరేంజ్ చేసుకుంది, చాలా నీట్గా ఉందన్నమాట. సో ఇలా ఇది హై సీలింగ్ ఇలా అనమాట. సో హై సీలింగ్ అంటే ఇలా మనకి మొత్తం ఓపెన్ ఉంటుంది, పైనుంచి ఇట్లా హాల్ కనిపిస్తుంది అనమాట. సో అలా లెఫ్ట్ వెళ్తే ఇది ఒక బెడ్రూమ్. సో ఇదొక బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ విండో వచ్చింది. సో బయటికి చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ తను మిర్రర్ అరేంజ్ చేసుకుంది చూడండి. సో ఇక్కడ మిర్రర్ అరేంజ్ చేసుకొని పక్కన ప్లాంట్ ఇలా పెట్టుకుంది. ఇక్కడ మంచిగా కూర్చొని ఇలా బయటికి చూడొచ్చు. సో ఇదొక బెడ్రూమ్ అనమాట. సో చాలా బాగా అరేంజ్ చేసుకుంది, తను చాలా నీట్గా ఉంది. అండ్ ఈ రూమ్ కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్. సో కొంచెం పెద్దగా ఉందన్నమాట రూమ్. సో ఇది క్లాజెట్ అనమాట. సో వేరే వాళ్ళు ఓపెన్ చేయకూడదు కదా. సో ఇలా క్లాజెట్ మనం ఏమన్నా డ్రెస్సెస్ అట్లాంటివి పెట్టుకోవడానికి క్లాజెట్ ఇస్తారు. సో మరి అవి ఓపెన్ చేసి నేను చూపించలేను. సో మనం ఇంకో బెడ్రూమ్కి వెళ్ళాము. సో అక్కడ నేను చూపిస్తాను అది ఎలా ఉంది ఏంటి అని. సో ఇది బేబీ బెడ్రూమ్ అనమాట. సో బేబీ టాయ్స్, బేబీ బెడ్ ఇలా అరేంజ్ చేసుకుంది తను మొత్తం. ఇక్కడ మొత్తం ఇలా స్టిక్కర్స్ ఇలా స్టిక్ చేశారనమాట బేబీ కోసం. సో ఇది బేబీ బెడ్ అండ్ ఇక్కడ బేబీ టాయ్స్ అన్నీ పెట్టారు. సో ఇక్కడ ఏంటి అంటే కొంతమంది కొంచెం బేబీని సెపరేట్గా పడుకోబెడితేనే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినా సెపరేట్గా పడుకోబెట్టడానికి చూస్తుంటారనమాట. సో అందుకే తనని కొంచెం సెపరేట్ వేరే రూమ్లో పడుకోబెట్టడం అట్లా అరేంజ్ చేసుకున్నారనమాట వాళ్ళు. సో అయితే సో ఇక్కడ ఒక క్లాజెట్ వచ్చింది. సో ఇక్కడ ఒక ప్రతి బెడ్రూమ్కి ఒక లైక్ అక్కడ ఒక క్లాజెట్, ఇక్కడ ఒక క్లాజెట్ వచ్చింది. సో తను పూజా రూమ్ కూడా దానిలోనే అరేంజ్ చేసుకుంది అనమాట ఒక సైడ్కి. సో అదనమాట అది. సో మనం పైకి వెళ్దాము. పైన రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక రెస్ట్ రూమ్ ఇచ్చారు, లైక్ గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి రెస్ట్ రూమ్ ఇచ్చారనమాట. సో పైకి వెళ్దాము, పైన చూపిస్తాను ఎలా ఉంది అని. సో ఇక్కడ బేబీ పైకి ఎక్కకుండా కొంచెం చిన్న బేబీ ఉందన్నమాట. సో తను బేబీ పైకి ఎక్కకుండా ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. సో నేను ఇప్పుడు పైకి వెళ్ళి పైన ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో ఇక్కడ లెఫ్ట్లో ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. సో దీన్ని తను ఆఫీస్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. సో ఆఫీస్ సెటప్ చేసుకున్నారు అనమాట. ఇక్కడ ఒక సోఫా లాగా వేసుకొని కింద ఏమైనా మీటింగ్స్ ఉన్నా అలా ఉన్న కష్టం అయిపోతుంది. సో ఇక్కడ ఆఫీస్ లాగా సెట్ చేసుకున్నారు. ఇది క్లాజెట్ లాగా ఇచ్చారు. సో ఇక్కడ అంతా ఏం పెట్టుకోలేదు. ఇది కూడా ఒక క్లాజెట్ అనమాట. సో అటు సైడ్ వెళ్ళి అక్కడ బెడ్రూమ్ చూద్దాము. ఇది ఓపెన్ ఏరియా అనమాట. అక్కడ ఒక ప్లాంట్ పెట్టుకుంది. ఇక్కడ బేబీ పైన ఆడుకునేలాగా సెట్ చేశారనమాట. సో కింద ఏమైనా టీవీ ఎప్పుడైనా ఫ్యూచర్లో అరేంజ్ చేసుకుంటే స్క్రీన్ టైం ఇవ్వద్దని వాళ్ళు పైన అరేంజ్ చేసుకున్నారు. సో బేబీ ఆడుకోవడానికి ఇలా.
చెప్పాను కదా స్టూడియో రూమ్స్ ఉంటాయి. స్టూడియో రూమ్ లాగా వీళ్ళకి ఇవ్వలేదన్నమాట. సో కొన్ని దాంట్లో స్టూడియో రూమ్ ఇస్తారు. సో ఇక్కడైతే స్టూడియో రూమ్ దీంట్లో లేదు. ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. సో ఇదొక బెడ్రూమ్. సో ఇక్కడ ఒక క్లాజెట్ ఇచ్చారు, చిన్న క్లాజెట్ లాగా ఇచ్చారు, ఏదైనా మనం స్టోరేజ్ పెట్టుకోవడానికి. ఇది సో ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారనమాట మనకి. లోపల వీళ్ళు టీవీ ఇలా పెట్టుకున్నారు. సో లోపల కింద బేబీ ఆడుతుంటారు కదా, సో స్క్రీన్ టైం ఇవ్వద్దని దాని పైన టీవీ అరేంజ్ చేసుకున్నారనమాట. సో ఇలా త్రీ రూమ్స్ లాగా ఇచ్చాడనమాట. సో అవి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెస్ట్ రూమ్ అంటే లైక్ కామన్ రెస్ట్ రూమ్ అనమాట. సో ఈ రూమ్స్ అన్నిటికీ కామన్ రెస్ట్ రూమ్ లాగా ఇచ్చారనమాట. సో అలా ఉంది. సో తను అలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఎక్కువ మనకి పైన ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినా ఎక్కువ మంది గెస్ట్లు ఉన్నా సో బాగా యూజ్ అవుతుంది అనమాట పైన. లేదంటే ఎక్కువ యూజ్ అయ్యాము పైన. ఎక్కువ మంది లేదా మెయిన్ పేరెంట్స్ వస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇదే అనమాట. టోటల్ 5 రూమ్స్ ఉన్నాయి వీళ్ళకి. సో ఒకటి ఆఫీస్ రూమ్ లాగా, ఒకటి టీవీ అలా సెట్ చేసుకున్నారు. స్టూడియో రూమ్ లాగా అయితే ఏమి ఇవ్వలేదు, బట్ ఇన్ని రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఇలా ఉంటుంది హైలాండ్. సో ఇది వ్యారంటైన్ ప్లాన్ అంట. సో పైనుంచి మొత్తం ఇలా ఉంటుంది. సో మీరు నార్త్ లేక్ పీకెన్ స్క్వేర్ కమ్యూనిటీలో చూస్తే కమ్యూనిటీ అయితే చాలా బాగుంది. సో మేము కూడా ఈ కమ్యూనిటీలో ఉంటున్నాము. ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్తా. ఎందుకంటే కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. మేము ఈవినింగ్ వెళ్ళి ఇక్కడ పార్క్ కమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి కదా. సో అక్కడ పార్క్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి. సో ఈవినింగ్ కాగానే చాలా మంది అమెరికన్స్ మన వాళ్ళందరూ వస్తుంటారు. సో బేబీస్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. సో అదే అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో దీంట్లో చాలామంది ఉన్నారు. కోవెంట్రీ, హైలాండ్, స్టోన్ బ్రదర్స్, డిఆర్10 ఇప్పుడు లేవనుకుంటా. ఒకప్పుడు అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళే అయితే డిఆర్10 ఉన్నాయి. సో ఇలా చాలా బిల్డర్సే ఉన్నారు. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది ఆల్మోస్ట్ క్లోజ్ టు 5 crores వరకు అయిందనమాట. స్క్వేర్ ఫీట్ ఎక్కువే చెప్పాను కదా. ఇది 40 lot అనమాట. 50 lots కూడా ఉంటాయి. ఇది 40 lot అనమాట. సో 40 lot అంటే నేను చెప్పాను కదా డిఫరెన్స్ 40కి 50కి నేను ఇప్పుడు చూపిస్తాను. బ్యాక్ యార్డ్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఒకసారి మనం బ్యాక్ వెళ్దాము. సో బ్యాక్ యార్డ్ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. బ్యాక్ యార్డ్ చూద్దాము ఒకసారి. ఇది 40 lot అని చెప్పాను కదా. సో బ్యాక్ యార్డ్ కొంచెం తక్కువ వస్తుంది మనకి కంపేర్ టు 50 అయితే మనకి పెద్దగా వస్తుంది. సో ఇదే అనమాట. సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో ఇదే అనమాట బ్యాక్ యార్డ్. బట్ లోపల బిల్డింగ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చే ఏరియా ఏంటి అంటే కొంచెం తక్కువ ఇస్తాడనమాట 40 lot. అదే 50 lot అయితే బ్యాక్ యార్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏరియా లోపల బిల్డింగ్ ఏరియా మాత్రం ఎక్కువ ఇస్తాడనమాట. సో మనకు అందుకే 40 lots కూడా పెద్దగా అనిపిస్తాయి ఇల్లులు. లోపల చాలా స్పేసియస్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే 40 lot 50 lotకి గరాజ్ బ్యాక్ ఇస్తాడనమాట. సో ముందు ఇవ్వకుండా ప్రతి దానికి ఇలా బ్యాక్ వస్తాయి అనమాట గరాజ్లో. సో 2 cars పడతాయి అనమాట ఈ గరాజ్లో. సో ఇలా వస్తుంది. సో ఇది గరాజ్ అనమాట. సో 2 cars పెట్టుకోవచ్చు. సో వెనక నుండి రావాలన్నమాట. అదే 50 lots వేరే అవి అయితే ఏమో మనకి ముందు నుంచి ఉంటుంది గరాజ్, ఇంటి ముందే ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది. సో ఇదే అనమాట. అది గరాజ్. సో లోపలికి వెళ్దాము. ఇట్లా సైడ్కి ఇలా మనకి బ్యాక్ యార్డ్లో ఇట్లా సైడ్కి ఇలా ఫెన్స్ లాగా ఉంటుంది అనమాట. మనం ఏదైనా సమ్మర్లో ఇట్లా ప్లాంట్స్ అలాంటివి వేసుకోవచ్చు.
సో ఇదే అనమాట, చూసారు కదా. సో ఇది హైలాండ్ హోమ్ అని చెప్పాను కదా, వ్యారంటైన్ ప్లాన్. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. అండ్ ఈ కమ్యూనిటీలో చాలా ఉన్నాయి, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ పీకన్ స్క్వేర్లో. అమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు ఎవరు ఉంటారో, ఇటు సైడ్ ఎవరు ఉండరు, ఎక్కువ వేరే సైడ్ పోతారు, మన వాళ్ళంతా వేరే సైడ్ ఉన్నారు అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చాక మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. అండ్ బేబీస్ ఉన్న వాళ్ళకైతే ఈ ఎమ్యూనిటీస్ ఇవన్నీ బాగుంటాయి. అండ్ ఇక్కడ చాలా డెవలప్ అవుతుంది, దగ్గరలో అన్నీ పడుతున్నాయి. మేము వచ్చాక మేము ఇక్కడ చాలా బోరింగ్ అనిపిస్తాయి అనుకున్నాము, బట్ చాలా దీని పక్కనే అన్నీ పడుతున్నాయి అనమాట, మనకు అవసరమైనవి అన్నీ. సో మనకి ఇండియన్ గ్రోసరీ అవన్నీ కావాల్సినవి దగ్గరలోనే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎవరైనా ఇల్లు కోసం చూస్తుంటే, ఇల్లు తీసుకోవాలని ఉంటే మీ బడ్జెట్లో ఉంటాయి, ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. అమ్యూనిటీస్ అన్నీ ఒకసారి చూడండి. సో ఇదే అనమాట. అండ్ నేను ఫ్యూచర్లో మా హోమ్ టూర్ కూడా చేస్తాను. మాది ఏ ప్లాను, మాది ఎంత అయింది అనేది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రతిదీ మేము ఏది ఎక్కడి నుంచి తెచ్చాము, ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.